హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ రొయ్యల కర్రీ అండి. అందుకోసం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా కూడా కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అందులోనే మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ ఆనియన్స్‌లో ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మనం మూత తీసి చూస్తే ఆనియన్స్ మొత్తం ఇలా పింక్ కలర్‌లోకి బాగా ఫ్రై అయ్యి ఉంటాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి పేస్ట్‌ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఈ అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్టు ఈ ఆనియన్స్‌లో బాగా వేగాక 2 మీడియం సైజ్ టమోటాస్‌ని కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. టమోటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలను ఫ్రై చేసుకున్నాక ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఇట్లా టమాటాలన్నీ కూడా మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం గంటితో మ్యాష్ చేస్తూ బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఇలా ఈ కారము, పసుపు అంతా కూడా ఈ మసాలాలో బాగా వేగాలండి. ఎటువంటి పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నది టైగర్ రొయ్యలండి. మనకు నార్మల్ రొయ్యల కంటే కూడా ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. వీటికి మధ్యలో వెయిన్ ఉంటుందండి. ఆ వెయిన్ తీసేయాలి. ఆ వెయిన్ తీసేయకపోతే కర్రీ అంత టేస్టీగా ఏముండదు. నల్లగా దారంలాగా ఉంటుందండి మధ్యలో. అది తీసేయాలి. మనం తెచ్చుకునేటప్పుడే క్లీన్ చేయించుకోవాలి. ఇవి చిన్న రొయ్యల్లో కూడా వెయిన్ ఉంటుందండి. ఏటికైనా కూడా మనం ఆ వెయిన్ తీసేసే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టైగర్ రొయ్యలు 1 కేజీకి 30 పీసెస్ అలా వచ్చాయండి. 30-35 అలా పడతాయి. ఇప్పుడు మనం ఈ రొయ్యలన్నీ యాడ్ చేసుకున్నాక ఈ టమాటా, ఆనియన్ మిక్స్చర్, ఈ మసాలా అంతా కూడా ఈ రొయ్యలకు పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. నార్మల్ రొయ్యలతో కంపేర్ చేస్తే ఇవి కొంచెం టైం పడుతుందండి మనకు. ఒక 15-10 మినిట్స్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం వేగనిచ్చాక ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇవి ఆల్మోస్ట్ 70% ఉడికిపోయి ఉంటాయండి. మనకు అర్థమవుతూ ఉంటాయి. కలర్ చేంజ్ అయ్యి కొంచెం మనకు ఆ రొయ్యలను చూడంగానే అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ చిన్న రొయ్యలు అయితే వాటర్ అవసరం లేదండి. ఆ రొయ్యల్లోంచి వచ్చిన వాటర్, ఆనియన్, టమాటాలో వచ్చిన రిలీజ్ అయిన వాటరే సరిపోతుంది. కాకపోతే కొంచెం పెద్దవి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు, సాల్ట్, కారం అంతా చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే. లేదంటే ఏది తక్కువైతే అది యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి. ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసి రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా బయటికి మొత్తం మనకు సపరేట్ అవుతూ ఉంటుందండి. మనం ఈ టైంలో ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ఒక మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, ఈ 4 ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న పౌడర్ అండి ఇది. అదొక స్పూన్ యాడ్ చేసుకొని తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి కూర అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఎంతో టేస్టీ అయిన రొయ్యల కర్రీ రెడీ అయిపోతుందండి.